హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యెట్ అనదర్ డే అనదర్ వీడియో. ఈ రోజు వీడియోలో నేను కొంచెం డిఫరెంట్గా ఈ వీడియోని ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూస్తేనే నేను చెప్పాలనుకుంటున్నా మీకు అర్థమవుతుంది. అండ్ లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అవే ఈ ఛానల్కి లైఫ్ లైన్ లాంటివి. యాజ్ యూ కెన్ సీ, నేను కాసేపటి నుండి ఒక పజిల్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఆ హవర్ గ్లాస్ని అటు తిప్పి ఇటు తిప్పి ఏదో ఒక సొల్యూషన్ కనిపెట్టడానికి ట్రై చేస్తున్నా. ఎన్నిసార్లు ట్రై చేసినా ఏదో ఒక పాయింట్లో మళ్ళీ ఫెయిల్ అవుతున్నా. అండ్ దట్ గాట్ మీ థింకింగ్, మన లైఫ్ కూడా ఈ పజిల్ లాంటిదే కదా అనిపించింది. మన డైలీ లైఫ్లో మనం అందరం ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం, ఎన్నో హర్డల్స్ని ఎదుర్కొంటాం, ఎన్నో ప్లాన్స్ చేసుకుంటాం, ఇంకెన్నో రకమైన అప్రోచెస్ ట్రై చేస్తాం, ఎంతో ఎఫర్ట్స్ పెడతాం. బట్ చాలాసార్లు కూడా మనం ఆశించిన జరగదు. ఫ్రస్ట్రేట్ అవుతాం, డిస్కరేజ్ అవుతాం, ధైర్యం కోల్పోతాం. అరే ఎంతో కష్టపడ్డా కానీ ఆశించిన రిజల్ట్ రాలేదే అని ఏడుస్తాం. ఇదిగో ఈ పజిల్ లాగానే మధ్యలో వదిలేయాలనుకుంటాం. బట్ మనం చేసే ప్రతి అటెంప్ట్, మనం పెట్టే ప్రతి ఎఫర్ట్, మనం ఫెయిల్ అవుతున్న ప్రతిసారి కూడా ఒక స్టెప్ రైట్ సొల్యూషన్కి దగ్గర అవుతున్నట్టే. ఈ పజిల్లో ఒక పర్మిటేషన్ కాంబినేషన్ తీసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. అది ఫెయిల్ అయితే ఇంకో కాంబినేషన్ ట్రై చేస్తాం. ఎగ్జాక్ట్లీ మనం మన పిల్లల విషయంలో కూడా ఎంతో కష్టపడుతున్నాం. అయ్యో ఇన్ని ఫీజులు కడుతున్నాను, ఇన్ని థెరపీస్ ఇప్పిస్తున్నాను, కానీ ఏం రిజల్ట్ రావట్లేదే అని బాధపడకుండా వదిలేయకుండా ఈ పజిల్ లాగానే ఇంకో కాంబినేషన్ కూడా ట్రై చేయండి. అది వర్క్ అవ్వకపోతే ఇంకో కాంబినేషన్ ట్రై చేయండి. ఏదో ఒక కాంబినేషన్లో మీకు ఖచ్చితంగా మీరు ఆశించిన రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ learning from our mistakes, refining our strategies and not being afraid to try again. Eventually you'll find a way through. Life is full of puzzles, each one teaching us a valuable lessons and making us stronger. Every challenge is an opportunity to learn and grow. Don't be afraid to fail and don't lose hope. Now let's see ఈ పజిల్ని ఎంతమంది సాల్వ్ చేస్తారో చూస్తాను. అండ్ ఇదేం పెద్ద కష్టమైన పజిల్ కూడా కాదనుకోండి. రాంగ్ 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 రాంగ్. బయట వర్షం కూడా పడుతుంది. వెదర్ మంచిగా ఉంది కానీ ఈ పజిల్ అయితే సాల్వ్ అవ్వట్లేదు. సో పజిల్ మీరు సాల్వ్ చేయగలరా? ఇఫ్ ఎట్ ఆల్ సాల్వ్ చేయగలుగుతారంటే మీకు క్వశ్చన్ అడుగుతాను. సో దిస్ ఈజ్ ద పజిల్ గైస్. ఇఫ్ ఎట్ ఆల్ మీకు తెలిస్తే ఆన్సర్ కింద పోస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో పజిల్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇమాజిన్ దిస్ ఇస్ ఎ బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్ అవతల నలుగురు వ్యక్తులు ఉంటారు. ఒకళ్ళు ఏ, బి, సి, డి. ఈ బ్రిడ్జ్ చాలా డేంజరస్ అండ్ నైట్ టైం అనమాట. ఇది నైట్ టైంలో ఉన్న బ్రిడ్జ్. అండ్ ఏ ఒక్కరు కూడా వెళ్ళారు, వెళ్తే ఇద్దరు వెళ్ళాలన్నమాట. ఎవరైనా వెళ్తే ఇద్దరు వెళ్ళాలి, ఇట్లా ఇద్దరు వెళ్ళాలి. అండ్ ఏ వెళ్ళడానికి 1 minute తీసుకుంటాడు, బి వెళ్ళడానికి 2 minutes తీసుకుంటాడు, సి వెళ్ళడానికి 7 minutes తీసుకుంటాడు, డి వెళ్ళడానికి 10 minutes తీసుకుంటారు. సో ఇద్దరు కలిసి వెళ్తారు కాబట్టి నైట్ పూట. అండ్ వీళ్ళ దగ్గర ఒక టార్చ్ ఉంటుంది అనమాట. ఇమాజిన్ దిస్ ఇస్ టార్చ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ కలిసి ఈ బ్రిడ్జ్ని 17 minutesలో క్రాస్ చేయాలి. 17 minutesలో అందరికి ఇటు కట్ చేయాలన్నమాట ఈ బ్రిడ్జ్ని. సో ఇమాజిన్ పజిల్ ఎట్లుందంటే, ఇప్పుడు ఏ, బి ఈ బ్రిడ్జ్కి ఇట్లా వెళ్ళారనుకోండి, టార్చ్ తీసుకొని ఏ, బి కలిసి వెళ్ళారు. ఏ 1 minute, బి 2 minutes కదా. ఈ ఏ 1 minute వెళ్తుంది, కానీ బి 2 minutes వెళ్తుంది అనుకోండి. ఈ బ్రిడ్జ్ ట్రావెల్ చేయడానికి 2 minutes పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ, బి వెళ్ళారనుకోండి, ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ 1 minute, ఇది 2, మ్యాక్సిమం 2 minutes తీసుకుంటుంది. 2 minutes వెళ్ళడానికి 2 minutes. సో ఏ అండ్ బి ఇక్కడికి వచ్చారు, వాళ్ళ దగ్గర టార్చ్ ఉంది ఇక్కడ. ఓకే, సో బి ఇక్కడ డ్రాప్ అయిపోతాడు. బి ఇక్కడ డ్రాప్ అయిపోతే 2 minutes. మళ్ళీ ఏ ట్రావెల్ చేయాలి ఇక్కడికి. ఏ రివర్స్ ట్రావెల్ చేస్తే మళ్ళీ 1 minute అయింది. సో టోటల్ ఎంత అయింది? 3 minutes అయింది. సో ఇప్పుడు ఏ అండ్ సి వెళ్ళారనుకోండి, 7 minutes తీసుకుంటుంది. ఏ ఎంత? 1 minute, ఇది 7 minutes. మ్యాక్సిమం 7 minutes అంటే 7 minutes తీసుకుంటుంది. సో ఏ ఇక్కడికి వెళ్ళేసి సీని దింపేసింది అనుకోండి, ఎంత అయింది? 7 minutes. 7 + 2 9 minutes. మళ్ళీ ఏ వాపస్ వెళ్ళింది అనుకోండి 1 minute. 9 + 1 10 minutes. టోటల్ 10 minutes అయింది ఇప్పుడు. సో డి ఇప్పుడు తీసుకెళ్తే 10 minutes మ్యాక్సిమం, 10 minutes అయిపోతుంది. 20 minutes అవుతుంది మొత్తం నాకు. సో ఎగ్జాక్ట్లీ 17 minutes లోపల ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేయాలి అందరు. ఇది పజిల్ అనమాట. తెలుసు మటుకు కింద కామెంట్ అయితే చేయండి. ఓకే, మీరు పజిల్ సాల్వింగ్ ఛాలెంజ్ తీసుకొని సాల్వ్ చేసే లోపల నేను ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. డూ సంథింగ్ ఐ ట్రూలీ ఎంజాయ్. వర్షం పడుతున్నప్పుడు కార్ క్లీనింగ్ చేసుకోవడం అంటే ఐ రియలీ లవ్ ఇట్. వర్షంలో కార్ క్లీనింగ్ అనేది నాకు ఒక ఫార్మ్ ఆఫ్ థెరపీ లాగా. ఒక సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ ఉంటుంది. ఆ వర్షం వాటర్ కార్ మీద పడుతున్నప్పుడు వచ్చే సౌండ్స్, కార్ క్లీన్ చేస్తుంటే డస్ట్ అంతా పోయి ఒక సెరామిక్ కోటింగ్ చేసినట్టు కారు మెరిచిపోతుంటే వావ్, ఐ రియలీ లవ్ ఇట్. అండ్ అడిషనల్ బోనస్గా గ్రౌండ్ వాటర్ని సేవ్ చేస్తున్నట్టే.
నాకు కార్ వీడియో షూట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇదిగో ఈ కారు కొన్నప్పుడు కూడా ఒక సినిమాటిక్ వీడియో షూట్ చేశాను. ఇప్పుడు ఆ వీడియో ప్లే చేస్తున్నా, అది చూసి ఎలా ఉందో చెప్పండి గైస్. వర్షం పడిందంటే చాలు విహాన్తో బయటికి వెళ్ళాల్సిందే. రేపు పోదాం ఆగు. ఏంటి బాధ ఇడిది, పాటలు ఆగిపోయినాయని సతాయిస్తుండ అప్పటి నుంచి. పాటలు పెట్టమంటాడు. కెమెరా ఆన్ చేస్తే పాటలు ఆగిపోతాయి కన్నా. ఫుల్ సంతోషంగా ఉన్నాడు. కెమెరా ఆన్ చేస్తే పాటలు ఆగిపోతాయి కదా. ఓకే చూడు, మంచి ఫాగ్ వచ్చేసి వెరీ నైస్. ఇంట్లో బాగుంది కదా. Yeah, we're still faking it. We pretend that we're good. Yeah. వర్షం వర్షం అంటే ఇష్టము విహాన్కి. వర్షం చూడు, ముందు చూడు, పడుతుంది చూడు, వర్షం బాగా పడుతుంది. నాని నాని చెప్పు, నాని నానా నాని నాని మనీ మనీ. ఇంకా అను, ఏదో ఒకటి అను. అత్త చూడు, వాడు ఎంజాయ్మెంట్ చూడు. ఏం ఎంజాయ్ చేస్తున్నారు అలా. ఇంకా ముందు లారీలు వచ్చా కూడా కనిపిస్తుంది. అంత ఫాగ్ ఇచ్చేసి ఫుల్ వర్షం పడుతుందిరా. అరే ఏసీ ఎక్కరా ప్లీజ్ రా నానా. నో ఏసీ నానా ప్లీజ్. ఫుల్ నిండిపోతుంది. అటు సైడ్ ఘోరంగా నిండిపోతుంది. ఫుల్ నిండిపోయి ఉంటుంది. ఘోరంగా పడుతుంది కదరా విహాన్. వర్షం ఫుల్ పడుతుంది కదా. ఏదో ఉట్టిగా సరదాగా చినుకులు పడుతున్నాయి అనుకుని వచ్చినాం, కానీ ఘోరంగా పడుతుంది వర్షం అయితే. అబ్బో అసలు కనిపించట్లేదు ఏమి, అంత ఘోరంగా పడుతుంది. ఘోరంగా నిండిపోయింది అటు సైడ్. అంతా అటు సైడ్ కూడా ఫుల్ నిండిపోయింది. అబ్బో ఇది మామూలు వర్షం పడుతుంటే కొద్దిగా నిండిపోతుంది, ఇంకా నిండిపోయింది. చాలా నాన్న, ఘోరంగా వర్షం పడుతుంది. ఈజీగా వెళ్దాం. ఫుల్ నిండిపోతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకు. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.